వర్గీకరణ అంశం వరంగల్ పార్లమెంట్లో మీకేమైనా తలనొప్పిగా భావిస్తున్నారా? దాన్ని ఎట్లా అధిగమించగలుగుతారు? వర్గీకరణ అంశము ఇప్పుడు వీళ్ళు చెప్పుకునే వర్గీకరణ అంశము నరేంద్ర మోడీ గారి ద్వారా నరేంద్ర మోడీ గారు చేయాలనుకుంటే ఎప్పుడూ చేసేవాడు అనేది మా వర్గాలలో బలంగా ఉందండి. మందకృష్ణ ఏదో మోడీ ద్వారా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నరేంద్ర మోడీకి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా త్వరలో సుప్రీంకోర్టు వాదనలు విన్నది, తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పు మాకు అనుకూలంగా రాబోతున్నది. సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ జరగబోతున్నది. సరే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాలలకు టికెట్లు ఎక్కువ ఇచ్చింది, మాదిగలకు తక్కువ ఇచ్చింది అనే అంశాన్ని పట్టుకొని మందకృష్ణ ఎజెండాగా తీసుకుంటున్నారు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయగలుగుతారు? పార్టీ నిర్ణయాన్ని నేను ప్రశ్నించే పరిస్థితి లేదు. పార్టీ మాకు ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్ననలను పొంది గెలవాలనేది లక్ష్యంగా పనిచేస్తాం తప్ప మిగతాది. సార్, కల్నాయక్ అనే పుస్తకానికి సంబంధించి మీకు ఏంటి దాంట్లో వచ్చినటువంటి ఆరోపణలు మీ మీదనే ఎక్కుపెట్టి చేశారనేది? కల్నాయక్ అనే పుస్తకం, దాని గురించి చెప్తాను. కల్నాయక్ పుస్తకం ఏంటిది? కల్నాయక్ అనే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ కూడా కడియం శ్రీహరికి సంబంధించినవే అని. ఎవరు రాసిళ్ళు? వరంగల్కి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరు రాశారు తెలియదు నాకు, నేను చూడలేదు. సార్, ఇంకోటి, మీరు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి వచ్చేటటువంటి సమయంలో ఒక లేఖ రాశారు. అందరూ జనరల్గా వెళ్ళిపోయారు, కానీ కడియం కావ్య మాత్రం ఒక లేఖ రాసింది. ఇందులో ఉన్న అవినీతి చూడలేకపోతున్నాం, అదేవిధంగా చాలా అంశాలు ఉన్నాయి. ఎవరు కదండి, ఒక మాటలో చెప్పాలి అంటే కవిత అరెస్ట్ లిక్కర్ కేసులో వారి ప్రమేయం ఉన్నదని ఆరోపణ వచ్చి ఆ కేసులో ఆమె అరెస్ట్ అయిన తర్వాత చాలా పెద్ద దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి తగిలిందండి. కానీ మీరు ప్రజల్లోకి వెళ్ళింది బాగా. అది దాటవేయడానికి, అది కప్పుపుచ్చుకోవడానికి ఇంకేమేమో మాట్లాడుతున్నారు, కానీ ఆ ఎఫెక్ట్ బాగా పడ్డది.